మా ఇంట్లో వాళ్ళు అప్పటికి చెప్తానే ఉండారు. నేనే మాట ఇనలేదు. అసలేం జరిగిందంటే 15 రోజుల క్రితం అయితే మా ఆవిడైతే గ్యాస్ బుక్ చేయమని చెప్పింది. నేనైతే అశ్రద్ధ చేసి గ్యాస్ అయితే బుక్ చేయలేదు. ఈ రోజైతే గ్యాస్ అయితే అయిపోయింది. ఇక చేసేదేమీ లేక పాతకాల పద్ధతిలో అయితే వంట అయితే స్టార్ట్ చేసింది. అసలుకే ఈ రోజుల్లో గ్యాస్ బుక్ చేయడం చాలా కష్టంగా ఉంది. అసలుకే ఇప్పటికైతే గ్యాస్ బుక్ చేసి వారం అవుతుంది. ఇంకా అయితే సిలిండర్ అయితే రాలేదు. ఇక ఏముంది సిలిండర్ తీసుకొని గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గ్యాస్ సిలిండర్ అయితే తీసుకొద్దామని అనుకునే లోపు ఈ లోపు అయితే ఆఫీస్ నుంచి అయితే ఫోన్ అయితే వచ్చింది. గ్యాస్ సిలిండర్ ఇస్తామని. ఇక ఇలా వచ్చిన సిలిండర్ బిగించి మా నాన్న నేనైతే ఇంకోళ్ళు అయితే బయలుదేరాము. ఇంకోళ్ళు ఎందుకంటే చిన్న చిన్న పనులు అన్నమాట, బ్యాంకు దగ్గరికి అలా పోయి తిరిగి రావడానికి అని చెప్పేసి బయలుదేరాము. అసలు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇంకోళ్ళు పోవడానికి కారణం, మా అమ్మ పేరు మీద ఉన్న గ్యాస్ అకౌంట్ ని మా నాన్న పేరు మీదకి అయితే అకౌంట్ ని అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. దీనికైతే ఒక బాండ్ అయితే కావాలి. ఇక మేము రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం వాళ్ళు అయితే ఇంకా అయితే రాలేదు. ఇంకా వాళ్ళ కోసం అయితే వెయిటింగ్ చేస్తామంటే వేరే చోట అయితే మాకైతే బాండ్ అయితే దొరికింది. ఇక ఆ బాండ్ పేపర్ తీసుకొని గ్యాస్ ఆఫీస్ సెంటర్ కి అయితే వెళ్ళాము. గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళంగానే మాకైతే చేదు వార్త అయితే ఎదురయ్యింది. ఇంకా ఒక నెల రోజుల తర్వాత అయితే మళ్ళీ తిరిగి రమ్మన్నారు మమ్మల్ని.